నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు ఇవి నేను మెంతి పరోటా చేశాను. వీటికి ఇక్కడ గుజరాత్ వాళ్ళందరూ దీన్ని తేపలా అంటారు. ఈ తేపల మనం ఎక్కడికైనా బయటికి ప్రయాణాలప్పుడు వెళ్ళేటప్పుడు ఈ వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి వారం రోజుల వరకు 10 రోజుల వరకు చక్కగా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. 10 రోజుల వరకు ఉంచినా కూడా ఇలాగే ఉంటాయి, ఏం అవ్వి. నేను ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు. మీరు చేసుకోండి, ఎలాగొచ్చాయో నాకు కామెంట్లో రాయండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దీని గురించి 1 కప్పు మెంతికూర నేను తీసుకున్నాను. ఇలాగ మెంతికూర తీసుకొని చక్కగా కడుక్కోవాలి, ఇసుక గట్ర ఏం లేకుండా. ఇదంతా నేను ఇసుక లేకుండా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీని గురించి ఒక 2 కప్పులు గోధుమ పిండి అనమాట తీసుకున్నాను. గోధుమ పిండిలోని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు కారం టేస్ట్ బట్టి వేసుకోండి. 1 స్పూను జీలకర్ర, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులో నువ్వులు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ తేపల. ఇవి 2 స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 1 ఇంచి అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రేకలు, 1 పచ్చిమిరపకాయ అనమాట. నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ మూడును. ఆ పేస్ట్ ఇది కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట. అలాగే 1 కప్పు వరకు మెంతికూర సన్నగా తరుక్కొని ఇలాగ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని పెరుగుతో కలుపుకోవాలి. అదే బయటికి మీరు వెళ్ళాలి ఎక్కడికైనా, వారం రోజులు 10 రోజుల వరకు ఇవి ఉంచుకోవాలి అనుకుంటే ఓన్లీ పెరుగుతో మాత్రమే మీరు కలుపుకోవాలి, అస్సలు నీళ్ళు పోసుకోకూడదు. అదే ఇంట్లో వాడుకోవాలంటే 1 కప్పు పెరుగు వేసుకొని ఉన్నవి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవచ్చు. అలాగైనా కూడా 2 రోజుల వరకు ఉంటాయి ఇంట్లోనే. టీ తోటి గట్రా తినచ్చు, బాగుంటాయి. అదే బయట ప్రయాణాలకు మాత్రం మీరు 2 కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి. ఇది నేను శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. శనగపిండి ఎక్కువ వేసుకోక్కర్లేదు ఇందులోని. ఎక్కువ వేసుకుంటే గట్టి వచ్చేస్తాయి, స్మూత్గా ఉండవు. ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. శనగపిండి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను 1 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. బాకీదనమాట నీళ్ళు వేసుకొని నేను కలుపుకున్నాను. ఇది పుల్లటి పెరుగైనా బాగానే ఉంటుంది. పెరుగంతా పిండికి చక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కావాలంటే అప్పుడు నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముందు పెరుగల్లా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇందులో మెంతికూర ఉంది కదా, నీరు విడుస్తుంది, అది చూసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు అయిపోయినా కూడా పలచన అయిపోయి ఒత్తడానికి కష్టం అవుతుంది. అందు గురించి ఈ ముద్ద మాత్రం కొంచెం టైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి మీరు నీళ్ళు. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇంకా కావాలంటే మరి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ కొంచెం కొంచెం మనం చూసుకుంటూ నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ పోసుకోకూడదు. ఇలాగ గట్టిగా ముద్ద కలుపుకోవాలి మొత్తం అంతాను. ఇది ఎక్కువసేపు కలిపేసిన తర్వాత ఉంచకూడదు, వెంటనే మనం పరోటాలు చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే నీరు విడిచిస్తుంది. ఇదంతా కలిపేసిన తర్వాత 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని కలుపుకోవాలి దీన్ని. చూసారు కదా, నేను 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని చక్కగా కలుపుకున్నాను. నూనె అంతా కలిసిపెట్టేట్టుగా దీన్ని కలుపుకొని వెంటనే పరోటాలు చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏ సైజు పరోటాలు కావాలంటే ఆ సైజు ముద్దలుగా తీసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు పరోటాలే చేశాను. ఈ సైజు ముద్ద తీసుకుంటే సరిపోతుందనమాట. మనం ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి ఇవి.
ఇలాగా అన్నీ ఉండలు చుట్టేసుకోవాలి. ముందుగుండా నేను ఈ సైజు ఉండలు చుట్టాను. ఇప్పుడు ఇవి ఒత్తుకోవాలి. ఇవి గోధుమ పిండిలోనే ఒత్తుకోవాలి. గోధుమ పిండితోటి ఒత్తుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి ఎంత పలచగా ఉంటేనే బాగుంటాయి. ఇక్కడ గుజరాతీలోనే చాలా పలచగా ఒత్తుతారు ఇవి. ఇలాగా ఈ సైజు ఒత్తుకొని మనం పెనం పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకొని దాని మీద పరోటా వేసుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ అటు ఇటు తిప్పుతూ నూనె వేసుకుంటూ చేసుకోవాలి. దీనికి మాత్రం నెయ్యి వేసుకొని కాల్చుకోకూడదు. నెయ్యి వేస్తే గట్టి వచ్చేస్తాయి పరోటాలు. అందు గురించి నూనె మాత్రం వాడాలి. అటు ఒక స్పూను ఇటు ఒక స్పూను నూనె వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఎర్ర చుక్కలు వచ్చే వరకు పరోటాని కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, నూనె మొత్తం రాసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక స్పూన్ నూనె రాసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం వరకు ఉంచి తిరగేసుకోవాలి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా చక్కగా ఎర్రగా చుక్కలు వచ్చాయి. ఇలాగ అటు ఇటు కూడా వచ్చేస్తే మన పరోటా తయారైపోయినట్టుగాను. ఇలాగ కాల్చుకోవాలి. ఈ పరోటాలన్నీ ఇప్పుడు పళ్ళెంలోకి తీసుకోవాలి. పళ్ళెంలోకి ఇవి డైరెక్ట్గా తీసుకోకూడదు, నీరు వచ్చేస్తుంది. అందుకు కిందనే ఒక కప్పు పెట్టి నేను పరోటాలు పెట్టుకున్నాను. ఈ పరోటా ప్రతి పరోటా మీద ఒక్కొక్క స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి. చూసారు కదా, ప్లేట్లోనే ఇలాగ ఒక కప్పు పెట్టుకొని ఆ కప్పు మీద మాత్రం ఈ పరోటాలు పెట్టుకోవాలి. అప్పుడు చెమ్మ కిందన రాకుండా పరోటాలు ఏ పాడవకుండా బాగుంటాయి. ఇలాగ పరోటాలు చేసుకోండి. ఎలాగొచ్చి నా కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.